అయిపోయింది బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. పొట్టి చూస్తుంటే చూడు, నీకే మెసేజ్ చెప్తున్నా. మమ్మీ డాడీ అంటే దూరంగా ఉన్నా, నేను వదిలేసి ఉండటమే కష్టంగా ఉంది. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. బిగ్ బాస్ వీడియో ప్లీజ్. తనుజ, ఇమాన్యుయల్, బర్నీ, నా తెలియలో 2 అబ్బాయిలు 1 అమ్మాయి అనుకున్న. 2 రోజులు 3 ఆడలతో ఫైట్ చేశాను, నాకు ఇప్పుడు అర్థమైంది. అయిపోయింది బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. ఏమైందిరా? వాట్ దే హియర్ ఇస్ వాట్ దే బిలీవ్. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. నేను సారీ చెప్తున్నాను ఇమాన్యుయల్, సారీ బ్రదర్. నేను ఐ విల్ క్విట్ ఫ్రమ్ ద షో ఆల్సో. అలా కాదురా ఎరుపు కూడా. ఇమాన్యుయల్, సారీ బ్రదర్. నేను ఐ విల్ క్విట్ ఫ్రమ్ ద షో ఆల్సో. భయ్యా భయ్యా నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ప్లీజ్ నేను చెప్పేది నువ్వు సూపర్. ప్లీజ్ నేను చెప్పేది. ఓకే ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో. నేను ఇప్పుడు ఏమైందిరా? ఏం లేదు. థర్డ్ డేనే కెమెరా ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నువ్వు చాలా రిలాక్స్ ఉంటావు. థర్డ్ డే ముందే కెమెరా ముందే అయిపోయింది అది. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. ఎఫెక్షన్ చూపిస్తుంటే నాకు ఇంకేడు. కూర్చో అక్కడ బయట మేకప్ తీయాలి, పక్కన కూర్చుంటాను. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. పరామర్శించడం ఏం చేయండి. సారీ, అలా నార్మల్ గా రావాలని తెలియదు. అటెన్షన్ నా మీద ఉందా? Hey, I've seen this one. This is a classic. ప్యారిస్ లో. సారీ అండి, అలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసాం. పర్వాలేదు కదా? నువ్వు అసలు రెస్పెక్ట్ చేయట్లేదు కొరియోగ్రాఫర్ ని. సారీ తొక్కేస్తా స్విమ్మింగ్ పూల్ లో చెప్తున్నా. తొక్కేస్తా. అది తొక్కేస్తా కదా, దొబ్బేస్తా. అరే ఓ పని చేయి, అయితే నువ్వు దెంగే. ఫస్ట్ కొరియోగ్రాఫర్ రాని అన్నిసార్లు నేను చేయను. అసిస్టెంట్ నువ్వు చేయాలరా. కొరియోగ్రాఫర్ రాని అన్నిసార్లు నేను చేయను. అసిస్టెంట్ నువ్వు చేయాలరా. ఓ తిప్పేసుకోకో, లూజ్ అయిపోద్ది.